2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష సీజన్ 2. హలో. ఏంటంటే హలో ఏంటి అసలు మస్తీ విత్ మంజుషలో ఇక్కడ మస్తీ కనబడట్లేదు. అంటే డాన్స్ చేయాలా? ఏ రెడీయా? నువ్వు మధుకి ఎలా లవ్ ప్రపోజ్ చేస్తావో చేసి చూపించావు. ఫ్యూచర్ గర్ల్ ఎవరైతే వస్తున్నారో నాకు తెలీదు, ఇదంతా సెట్టే. నువ్వైతే నా మీద అయితే పగ పెట్టుకోకు ప్లీజ్. ఇట్లా ఎడిటింగ్ లో లేపేసేయాలి. వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. వద్దా? విల్ యు మ్యారీ మీ? ఐ నీడ్ సమ్ టైం. నాకు కొన్ని ఉన్నాయి, అంటే నా హస్బెండ్ వస్తే. సరే అక్క, ఏడిగారు. అంటే మరి నువ్వు ఓన్లీ లవర్కేనా? ఇప్పుడు మధు ఎలా ప్రపోజ్ చేస్తుందో చూస్తాం. ఆడుకుంటా. నా లైఫ్ లో ఎవరైనా నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను ఇప్పటివరకు ప్రపోజ్ చేయలేదు. పవన్ ఏమంటున్నానంటే నా లవ్ని యాక్సెప్ట్ చేయి. అంటే నాకు అనిపిస్తుంది నీకు కూడా నా మీద ఎంతో కొంత ఉందని. ఇఫ్ నీకు నాకు నిజంగా నీ లవ్ కన్నా నాకు మధు ప్రపోజ్ చేసింది చాలా కనెక్ట్ అనిపించింది. అన్నీ తెలుసుకొని వచ్చాడక్క, చాలా కష్టపడ్డాడు. అంటే తన పర్సనల్ మ్యాటర్స్ అన్నీ చెప్తుంటాడు కదా. బీటెక్లో ఉన్నప్పుడు అవి చూసి అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇద్దరం ఒకటే వేలో ఉన్నాము, ఇందులో అయితే క్లిక్ అవుదాం చూద్దాము అని చాలా చూసి వచ్చాడు. హాయ్, వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష సీజన్ 2. సో ఈరోజు అయితే నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ కూర్చున్నారు. బట్ అసలు ఈ కపుల్ ఎలాగ కపుల్ అయ్యారు, అసలు నిజంగానే కపులా కాదా అనేది ఎంతో మందికి డౌట్ అనమాట. సో మనం కూడా చెప్పాం కదా, ఎంతో మంది డిజిటల్ స్టార్స్ మనం కూడా మీ ముందుకు తీసుకొస్తామని. సో ఈరోజు నేను తీసుకొచ్చేసాం, చాలా విషయాలు మాట్లాడేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ టు మస్తీ విత్ మంజుష సీజన్ 2. హలో. హలో, హాయ్. అంటే హలో ఏంటి అసలు మస్తీ విత్ మంజుషలో ఇక్కడ మస్తీ కనబడట్లేదు. అంటే డాన్స్ చేయాలా? ఏ రెడీయా? సో మాధురి గురించి తెలియని వాళ్ళు బేసిక్గా ఎవరు లేరనమాట. సో అసలు అంతమంది బాయ్స్ ఎందుకు ఫ్యాన్ ఫాలోయింగ్ అవుతున్నారు అనేది చెక్ చేస్తే నీ డాన్సులతో చించేస్తున్నావు అందరినీ. ఇంకా అందులోని మనోడు యాడ్ అయిన తర్వాత కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్. నిజం చెప్పు తమ్ముడు, నీకు సపరేట్గా అమ్మాయిలు ఇన్స్టాలో పింగ్ చేస్తున్నారు కదా, చెప్పాలి ఎక్కడ? మరి చెప్పాలి కదా. అయితే ఓకే. అంటే తిడతా ఏమైనా భయపడుతున్నావా? చెప్పు. అయ్యో, అట్లేం లేదు. చెప్పట్లేదు. ఏం లేదు కదా. కానీ నాకు చెప్తుంటాడు, వస్తే అట్లా మెసేజ్ మెసేజ్ చేసి ఒక అమ్మాయి అయితే నాకు పెద్ద ఫ్యాన్ ఉంది అని. తనైతే బయోలో కూడా అమ్మాయి క్రష్. అయితే ఇతన్ని పిక్ పెట్టేసుకుంది డిపి. మరి ఎలా రేపు పొద్దున్న ఫ్యూచర్ లో నువ్వు మింగిల్ అయితే ఆ అమ్మాయి తట్టుకుంటుందా? ఇప్పుడు అంత ఛాన్స్ లేదు, టైం ఉంది ఇంకా మింగల్ అవుతానికి. Time. సో అప్పటి వరకు బయోలో క్రష్ అని ఉంటే ఓకే, పర్లేదు. ఓ క్రష్ అని అంటే పర్వాలేదా? చెప్పు, చెప్పురా మాధురి. ఫస్ట్ నీ నుంచి స్టార్ట్ చేస్తాను. మాధురి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏం చదువుకుంది, ఎక్కడ అమ్మాయి? మా ప్రాపర్ వచ్చేసి మెహబూబ్ నగర్. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ప్రజెంట్ అయితే నేను యూట్యూబ్ అండ్ ఈ షార్ట్స్, ఈవెంట్స్, ప్రమోషన్స్ ఇవి చేస్తున్నాను. ఇంకా మూవీస్లో చాయిస్ కోసం అని వెయిట్ చేస్తున్నాను.
ఇప్పుడు మీతో ఇలా ఇప్పుడు మస్తీ విత్ మంజుషాతో ఇలా. మస్తీ విత్ మంజుష అక్కతో ఇలా. సూపర్ సూపర్. చెప్పనన్నా నీ ఫుల్ నేమ్ ఏంటి, నీ నా ప్రాపర్ ఫుల్ ఏంటి? నేమ్ పవన్ వెంకటేష్ పులిమౌడి. నేను బాంబే నుంచి ఉన్నాను. ఇప్పుడు రీసెంట్లీ ఇక్కడ షిఫ్ట్ అయ్యాను హైదరాబాద్లో. అంటే లైక్ 2-3 మూవీస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, యాజ్ యాక్టర్, మరాఠీ మూవీస్ చేశాను. ఇప్పుడు తెలుగులో యాజ్ యాక్టర్ అని అంటే ట్రై చేస్తున్నాను. అండ్ దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇట్లా యూట్యూబ్ ఓకే. సో ముంబై నుంచి ఇక్కడికి వచ్చేసావు. వచ్చేసాను. నాకు డౌట్ ఏంటంటే మీరిద్దరు ఎప్పటి నుంచి కపుల్ గా డాన్స్ చేయడం స్టార్ట్ అయింది? 8-9 months అయింది. 8-9 months లోనే ఇంత పాపులర్ అయ్యారా? ఎలా పవన్? మధు ఫ్యాన్ బేస్ వల్ల. మధు ఫ్యాన్స్ అందరూ లైక్ ఈచ్ అదర్. అంటే పవన్ ఆ మధు ఫ్యాన్స్ లో ఎవరైనా నిన్ను ఎవరైనా బాయ్స్ అడగడం కానీ గర్ల్స్ అడగడం కానీ చేస్తూ ఉంటారా? నాకు క్వశ్చన్స్ వస్తాయి. అంటే మీరు లవర్సా, మీరు లైక్ వైఫ్ అండ్ హస్బెండా, ఇలాంటివి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అంటే మధు ఫ్యాన్ బేస్ ఒక 50% నాకు ఒక మెసేజ్ చేస్తారు లైక్ మీరు నిజమే లవర్సా అండ్ ఆల్. సో ఇప్పుడు నేను మధుకు చూపిస్తా, మధు ఏం రిప్లై అయ్యాలి చెప్పు. మధు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాడు. అంటే లైక్ రిప్లై ఇట్లా వస్తుంది, మరి ఏం రిప్లై అయ్యాలి అని చెప్పమన్నా. ఏదో ఒకటి పెట్టేసి, అంటే ఇలా ఇక్కడ కపుల్ లాగా అనిపించద్దు, ఫ్రెండ్స్ లాగా అనిపించద్దు, అలాంటికి ఆన్సర్ ఇచ్చేసే అనేసి చెప్తా. అంటే అది ఆన్సర్ ఎలా ఉండాలో చెప్పవా? అటు కపుల్ అది కాదు ఇటు అతను friend. మేనేజ్ చేసుకోవాలి. ఐ డోంట్ నో, బట్ నా సజెషన్ అంటే ఇప్పుడు ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి కదా మనం. ఇప్పుడు కపుల్ డాన్స్ చేస్తే ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి మళ్ళీ మేము ఫ్రెండ్స్ అని తెలిసిపోయినా, ఏదైనా తెలిసిపోయినా మా వీడియోస్ కి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. వీళ్ళు ఫ్రెండ్స్ అనేసి ఆ కెమిస్ట్రీ అంతా ఫేక్ అనేసి అనుకుంటారు. అందుకని మేము బయట చెప్పం. ఇప్పుడు చెప్పేస్తున్నారు మరి. ఇంకా మస్తీ విత్ మంజుషాకతో అన్ని నిజాలు చెప్పాలని డిసైడ్ అయిపోయాం అక్క. బట్ మాకు కూడా అదే కన్ఫ్యూజన్ లో మేము రియల్ కపుల్ అనుకుని పిలిచేసాం. అయితే అట్లనే ఏం అనుకోండి. కాదు, లాస్ట్ వరకు చూడండి కదక్క. అట్లనే అనుకోవచ్చు మీరు. లాస్ట్ లో ఇంకా ట్విస్ట్లు ఉన్నాయా? ఓ ఇది స్టార్టింగ్ ఒక అది స్టార్టింగ్ అనమాట. చూస్తూ ఉండండి, లాస్ట్ లో ఏదో ట్విస్ట్ ఉంది. సో అసలు ఫస్ట్ అంటే ఇన్స్టాలో వీడియోస్ చేయాలి, రీల్స్ చేయాలి, ఇంత ఫాలోవర్స్, ఈ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? స్టార్టింగ్ అంటే పవన్ ఇన్స్టాగ్రామ్ లో రాకన్నా ముందు నాకు టిక్ టాక్ లో ఫాలోవర్స్ ఉండే. సో టిక్ టాక్ లో బాగానే ఫేమ్ ఉండే. అక్కడ టిక్ టాక్ లో 6,50,000 ఫాలోవర్స్. అక్కడ నుంచి టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఎంటర్ అయ్యా. ఇంకా ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు బాగానే ఫాలోవర్స్ వచ్చారు. ఇంకా దాని తర్వాత చాలా మంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. బాగా కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయింది. ఈ జనరేషన్ అమ్మాయిలు అయితే ఇంకా బాగా మంచిగా చేస్తున్నారు. సో ఇంకా నేను సింగిల్ వీడియోస్ చేస్తుంటే డే బై డే తగ్గుతూ వచ్చింది లైక్స్ కానీ ఏదైనా. సో పవన్ అప్పటికే బాంబే టు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాడు. మేము ఎప్పటి నుంచి అనుకున్నాం ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామని. సో మనం ఎందుకు కపుల్స్ లాగా ట్రై చేయొద్దు, ఇలా వీడియోస్ చేద్దాము, క్లిక్ ఒక 3-4 months చూద్దాం, మన జోడీ హిట్ అయితే ఓకే, లేకపోతే లేదు అనేసి ఇంకా అలా అనుకొని ఇద్దరం ఇంకా వీడియో స్టార్ట్ చేసాం. ఫైనల్గా మా వీడియో బాగా వైరల్ అయింది. ఒకటి మెరుపులు అది 6 మూవీలో నుంచి. అక్కడ నుంచి చాలా మంది అంటారు మీరిద్దరు ఐ థింక్ అది నీ ఫేవరెట్ వీడియో కూడా అనుకుంటా కదా. మై ఫేవరెట్ వీడియో. అది నా ఫేవరెట్ వీడియో అండ్ చాలా బాగా నచ్చింది ఆ వీడియో. చాలా మంది అనుకుంటారు మీరిద్దరు లవర్సే కదా అని. కొంతమంది నా ఫ్యాన్స్ అయితే అక్క పెళ్లి చేసుకో అక్క, ఇంకా చాలా కామెంట్స్ వచ్చాయి. సో ఆ కామెంట్స్ చూసి మేము ఇంకా వీడియోస్ చేద్దామని ఇంకా డిసైడ్ అయిపోయాం. ఇంకా ఫైనల్ గా మీరు కూడా మమ్మల్ని ఇంత మంచి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేశారు. ఇంకా హ్యాపీగా ఉంది. ఇలాంటి సపోర్ట్ ఉంటే ఇంకా ముందు ముందు బాగా ఒక లెవెల్లో రావాలని అనుకుంటున్నాం. అలా స్టార్ట్. థ్యాంక్ యూ. మేము కూడా కోరుకుంటున్నాం. కాదు మరి ఏంటక్క పెళ్లి చేసుకో అక్క మరి. ఇప్పుడు వద్దు, టైం పడుతుందా? టైం పడుతుంది కానీ పెళ్లి ఇతనితో కాదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. హార్ట్ బ్రేక్ చేసింది పవన్. నో వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్. నువ్వు కూడా అంత సింపుల్ గా చెప్పేస్తున్నావు ఏంటి పవన్? సింపుల్ వద్దా? చెప్తున్నా, అందుకు సింపుల్ చెప్పిస్తున్నా. వద్దా? ఎక్స్ప్రెషన్ అసలు ఎంత క్యూట్ ఉందో. చెప్పు నాన్న, వద్దా? వద్దే అనుకో, అంటే
వద్దు. వద్దా కాదా? ఆహా, కావాలి కానీ Friendship వద్దు. అక్క. ఫ్రెండ్షిప్ కావాలి కానీ అట్లా వద్దు. కాదు చూసావా, ఉమ్. వద్దంటే నా దగ్గర వద్దా కావాలి. ఓ మై గాడ్, సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాదు, తనలో నచ్చిన క్వాలిటీస్ ఏంటి పవన్? చాలా స్పోర్టివ్ ఉంటుంది అన్ని విషయంలో. లైక్ ఇన్స్టాగ్రామ్లో ఏదైనా బ్యాడ్ కమెంట్స్, గుడ్ కమెంట్స్, బ్యాడ్ అన్ని ఒక స్పోర్టివ్లో తీసుకుంటుంది. అండ్ స్పెషలీ అంటే మధు చాలా టాకిటివ్, అంటే అంటే మాట్లాడుతుంటే అట్లా రివీల్ అవుతుంటుంది. అంటే ఒక పర్సన్స్కు మనం ఎంత మాట్లాడతాం దాంతో మనం అంటే లైక్ ఓపెన్ అప్ అవుతాం కదా, అలాంటి పర్సన్ చాలా టాకిటివ్. అండ్ ఇంకా ఒక మంచి అనిపిస్తుంది, నాకు చీక్స్ చాలా ఇష్టం అది. అవునా? నాకు క్యూట్ అనిపిస్తుంది చీక్స్ గా ఇట్లా అలా 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 క్యూట్ క్యూట్ అనిపిస్తుంది. ఓకే, మరి నీకు పవన్ లో ఇష్టమైన క్వాలిటీస్? పర్సనాలిటీలో వచ్చేసి ఓకే, బాడీ అయితే ఓకే, స్మైల్ అంటే ఇష్టం. అండ్ ఆ హెయిర్స్, డాన్స్ చేసేటప్పుడు ఆ హెయిర్స్ భలే అనిపిస్తుంది. అండ్ బాడీ మూమెంట్, బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. అండ్ తను నచ్చింది ఏంటంటే హార్డ్ వర్కర్, చాలా హార్డ్ వర్కర్. అండ్ ఎలా ఉంటాడంటే ఏదైనా కాన్ఫిడెంట్గా చేయాలి. అండ్ తనలో ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తను పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు అది వీడియో అవ్వని, ఎవరితోనైనా మాట్లాడడానికైనా, అది ఒకటి చూసాను నేను. పర్ఫెక్ట్గా ఉండాలి ఏ పనైనా. రీల్లో కూడా ఇంత చిన్న స్టెప్ అలా ఇలా వచ్చింది అనుకో, లేదు లేదు మళ్ళీ ఇంకోసారి చేద్దాం. చాలా సార్ హార్డ్ వర్కర్, పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తాడు. అది బాగా నచ్చింది. ఇన్నోసెంట్, ఇంకా స్టార్టింగ్ లో ఇలాగే ఇన్నోసెంట్ గా కనిపిస్తారమ్మా. తర్వాత చూడాలి ఇంకా. కానీ గుడ్ బాయ్. ఎస్, నేను ఇప్పుడు ఇద్దరికి ఒకటి Goodbye లే. అడుగుతాను. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓపెన్ గా జెన్యున్ గా చెప్పాలి. షూరా? షూర్. ఫస్ట్ టైం మీ ఇద్దరు లైవ్ లో మీట్ అయ్యేటప్పుడు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఇంప్రెషన్ ఉండేది? ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే సెలబ్రిటీ. ఫస్ట్ టైం మేము లైక్ ఇక్కడనే హైదరాబాద్లో ల్యాంకో హిల్స్ అక్కడ కలిసాం. ఫస్ట్ డే మేము ఇది ప్లాన్ చేసుకున్నాం కి మనం ఇప్పుడు ఇవాళ మంచి రీల్స్ చేయాలి, టైం వేస్ట్ కాకుండా. అండ్ నాకు భయం ఉండే, లైక్ మీ ఫ్రెండ్స్ కానీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు పర్ఫామ్ చేయడం కొంచెం భయం అనిపిస్తుంది, ఆల్రెడీ మంచి డాన్సర్. సో సెలబ్రిటీ లాగా టోటలీ ట్రీట్ చేశాను. ఓకే మ్యామ్, అలా ఓకే అట్లా అలా చేద్దాం అంటే లైక్ అలాంటిది ఉంటే నా బాడీ లాంగ్వేజ్. ఓకే చేద్దామా, పర్లేదు, యా ఓకే డన్. లైక్ ఫస్ట్ ఇంప్రెషన్ అలా ఉండే, లైక్ సెలబ్రిటీ అంతే. అది ఫస్ట్ టైం సెలబ్రిటీ. ఎస్. సో అమ్మాయిలకి ఎలా ఉంటుందంటే, మనం నార్మల్ గా చూసేటప్పుడు ఒకటి ఉంటుంది, లైవ్ లో చూసిన తర్వాత పర్లేదు కుర్రాడు బానే ఉన్నాడే, పర్లేదు బుద్ధిమంతుడే అని అనిపిస్తూ ఉంటుంది. సో అలా నీకు ఫస్ట్ టైం ఎలా ఇంప్రెస్ అయ్యావు, అంటే ఎలా ఇంప్రెషన్? మాస్క్ ఫేస్ లోనే ఉండే. నేను లోపల నుంచి మాస్క్ తీయవా, ఇంకా వచ్చిండు కదా మాస్క్ తీస్తలేడు ఎందుకు అనేసి అనుకున్నా. దాని తర్వాత వీడియో స్టార్ట్ చేసేటప్పుడు అప్పటికి ఒక 20 minutes అవుతుంది. 20 minutes నా ముందరనే ఉన్నాడు కానీ మాస్క్ తీయట్లేదు. అయితే కొంచెం అడిక్ట్ అయిపోయాను మాస్క్. సార్ మాస్క్ తీయండి సార్ ప్లీజ్, మీ ముఖం చూస్తాం అంటే మీ ఫేస్ చూస్తాము అనేసి అంటే మెల్లగా అంటే స్లో మోషన్ లో తీసినట్టు ఇలా తీసాడు. నేను అనుకున్నా పర్లేదు బాగానే ఉన్నాడు అబ్బాయి, అంటే మంచి పర్సనాలిటీ, జిమ్ బాగా చేస్తాడేమో అనేసి అనుకున్నా. బాగానే చేశాడంటే బాగా చేస్తాడు. సో దాని తర్వాత ఇంకా వీడియో స్టార్ట్ చేసాము. ఫస్ట్ వీడియో వచ్చేసి అది హిందీ సాంగ్ పరమ సుందరి, అది బాగా ట్రెండ్ ఉండే. ఎంత బాగా చేశాడంటే నేను అనుకున్నా నేను డాన్సర్ కదా, ఇతన్ని చూసిన తర్వాత అబ్బా బాడీ మూమెంట్ ఎంత బాగా ఇస్తున్నాడు, ఆ లెగ్ మూమెంట్ నాకు రావట్లేదు. ఆన్ ది స్పాట్ కొరియో చేసిండు అప్పుడప్పుడే, బాంబే స్టైల్ తను వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. సో అక్కడ నేను ఇంప్రెస్ అయ్యా, డాన్స్ చాలా బాగా చేస్తున్నాడు. అండ్ స్టార్టింగ్ రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం ఒక గర్ల్ తో. అంటే నేను చూసిన బాయ్స్ అందరికంటే ఫస్ట్ నాకు బాగా నచ్చింది మా డాడీ మా తమ్ముడు తర్వాత ఎక్కువ నచ్చిందంటే పవనే. ఎందుకంటే తను వే ఆఫ్ స్పీకింగ్ అని, తను ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగా నచ్చింది నాకు ఫస్ట్ లైవ్ లో మీటప్ లోనే. అప్పటి నుంచి ఇంకా అనుకున్నా తిను అందరి వాళ్ళలాగా కాదు, తిను సపరేట్ అని.
ఇంకొక ఫైర్ చూసా తనలో. అంటే చేయాలి, నేను అవ్వాలి, యాక్టింగ్ చేయాలి, ఇది చేయాలి, ఒక ఫైర్, ఒక స్పార్క్ అనేది ఉంది తనలో. అది కనిపిస్తూ ఉంటది ఎవ్రీ టైం. ఏ వీడియో చేసినా కూడా ఎంత చేయాలి మధు, మనం చేయాలి అని హార్డ్ వర్క్. ఇంతున్నా సరే చిన్న పనే, కానీ చాలా హార్డ్ వర్క్ చేసి చేస్తాడు పర్ఫెక్ట్ గా రావాలి. హార్డ్ వర్క్ చేయడానికి మోటివేషన్ కావాలి కదా, మోటివేషన్ అంటే టోటలీ ఎవ్రీ టైం మోటివేషన్ ఇస్తుంటారు. లైక్ ఇలా చేద్దాం, ఇలా చేస్తే మనకి ఇలా ఉంటుంది, ఇలా ఇన్ ఫ్యూచర్ ఇలా అవుతుంది అంటే లైక్ అన్ని ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కదా చాలా ఈ విషయం. సోషల్ మీడియాలో నేను సోషల్ మీడియా కన్నా దూరం కొంచెం, నేను ఇండస్ట్రీ అంటే లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీ అలా ఉంటుంది, కానీ సోషల్ మీడియా గురించి నాకు ఏం తెలియదు. సో మధు చాలా లైక్ నాకు చెప్పింది ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని. ఆ మోటివేషన్ ఇచ్చినాక నేను నా టెక్నికలీ మ్యాజిక్ చూపించాను అంతే. మ్యాజిక్ చూపించేసాడు. బట్ ఎంత అంటే ఒక సెలబ్రిటీ అయ్యాను అంటే మధు ఇప్పుడు అప్పుడు నేను కలిసినప్పుడు ఒక సెలబ్రిటీ. లైక్ ఇప్పుడు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు అందరు సెల్ఫీలు తీసుకుంటారు, నేను పక్కన ఇట్లా ఇప్పుడు సార్ మీరు కూడా రావచ్చు కదా అంటున్నారు ఇప్పుడు. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళు మన సెల్ఫీ తీసుకుంటారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఆ రిసీవింగ్ నాకు నచ్చింది అందరికంటే బెస్ట్. అంటే ఫ్యాన్స్ అన్న ఎవరన్నా ఉంటే లైక్ ఆ రిసీవింగ్ ఉంటుంది కదా, సెలబ్రిటీ అయినా ఒకటి ఓకే వద్దు ఇప్పుడు వద్దు అట్లా అంటారు కదా, కానీ మధు అట్లా లేదు. టోటలీ మంచి రిసీవ్ చేస్తారు అందరికి. గుడ్ స్మైల్, స్మైల్ కూడా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇంప్రెస్ అలా ఉండేది కదా తన మీద. అలాగా కొంచెం కొంచెం వీడియోస్ చేసిన తర్వాత అప్పుడు తన పైన ఒపీనియన్ ఎలా ఉంటుంది? నాకు అంటే ఇట్లా ఇట్లా వీడియో అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నామని చెప్పటలేను, చెప్పడం లేదు, కానీ ఎలా ఉంది అలానే ఉంది, ఏం మారలే. ఆ ఒపీనియన్ సేమ్ అలానే ఉంది. నాకే అనిపిస్తుంది నేను ఎక్కడ తక్కువ ఉన్నానా, లైక్ నేను కొంచెం చేంజ్ అవుతున్నానా. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎట్లా ఎట్లా టైం అవుతుంటుంది, లైక్ మన ఇంకా స్ట్రాంగ్ అవుతాం. సో అది, కానీ అట్లా ఏం లేదు, మధు ఏం మారలేదు, సేమ్ ఉండేది అంతే. సేమ్ ఉండింది తను అంతే. ఓకే, కాదు ఫస్ట్ అంటే ఒక కపుల్ అనుకో, టచ్ చేసో లేకపోతే ఏదైనా డాన్స్ లో చేయొచ్చు. బట్ స్టార్టింగ్ భయపడ్డావా నువ్వు తనని ముట్టుకోవాలన్నా? చాలా చాలా అంటే చాలా భయపడ్డాడు. ఇంకా నేనేం చేశానంటే, ఫ్రీగా ఉండు, ఇది రీలే కాబట్టి మనం చేయాలి, ఇలా ఉంటేనే నచ్చుతుంది, సో మనం మరీ ఆడ్గా చేయట్లేదు కదా, సింపుల్గా అలా ఫ్రీగా ఉండు, టెన్షన్ పడకు అనేసి చెప్పిన తర్వాత తను చేశాడనమాట. అప్పటి నుండి అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్యలో బాండ్ మంచిగా స్ట్రాంగ్ అయింది. ఇంకా నేను లో ఉండే టైంలో నన్ను చాలా మోటివేట్ చేసేవాడు. అండ్ తను లో ఉన్నప్పుడు నేను అసలు అంటున్నా కదా, గర్ల్స్ కంటే ఎక్కువ బాయ్స్లో బెస్ట్ ఫ్రెండ్గా చాలా బాగా అనిపించింది. అంటే గర్ల్స్లో నాకు ఇంతవరకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇతను ఇంకా వాళ్ళకంటే ఇంకా ఎక్కువ అన్నమాట. చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు ఇప్పుడైతే యాజ్ ఏ ఫ్రెండ్. అంటే ఒక గర్ల్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న బాయ్స్ నచ్చుతారు బేసిక్ గా మధు? మెయిన్ రెస్పెక్ట్, కేర్, ఆ రెండు చాలా ఉన్నాయి ఇతని దగ్గర. రెస్పెక్ట్ ఇస్తాడు, కేర్ చేస్తాడు, అండ్ బయటకు వెళ్ళిన డ్రెస్ సజెషన్స్లో కూడా, అవుట్ఫిట్స్ కూడా ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి అని చెప్పడము. అండ్ నేను 2-3 ఈవెంట్స్కి వెళ్తాను కదా, సో అక్కడ ఇలా స్క్రీన్ మీద ఎలా కనిపిస్తున్నాము, మధు ఇక్కడ అది కనిపిస్తుంది, తూచుకో అనడం. అంటే నేను బ్యూటీగా కనిపించడానికి తను దూరం నుంచి ఒక సైగల్ చేస్తుంటాడు కదా, బ్యాక్ సపోర్ట్, బ్యాక్ బోన్ లాగా ఉన్నాడు, అది బాగా నచ్చింది నాకు. ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా అబ్బాయి భలే సపోర్ట్ చేస్తున్నాడు అని, వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనమాట. పవన్ ఉన్నాడు, మాధురికి అంతా తనే చూసుకుంటాడు, అదొక వచ్చేసింది, ట్రస్ట్ వచ్చేసింది. సో అదైతే బాగా అనిపించింది. పవన్ ఎన్ని మార్క్స్ వచ్చేస్తున్నాయి, చాలా అబ్జర్వ్ చేస్తున్నా. అవునా? ఓహో, రియలీ చాలా మంచోడు, మంచివాడు. ఓకే, థ్యాంక్ యూ. సో మరి మీ పేరెంట్స్ ఏం చెప్తున్నారు? అంటే మధు గురించి అడుగుతుంటారు. మధు గురించి అడుగుతారు. మధుకు మమ్మీతో మీట్ కూడా చేపించాను ఒకసారి. లైక్ మమ్మీకు మంచి లైక్ ఏమంటారు,
చాలా ఇష్టం. ఇంప్రెషన్, మంచి ఇంప్రెషన్ ఉంది మధు పైన. లైక్ అండ్ అంటే మా అక్క వాళ్ళు అడుగుతారు లైక్ నిజమే ఫ్రెండ్స్ కదా మీరు అంటే లైక్ అందరు సిస్టర్స్ అది అడుగుతారు కదా. ఇప్పుడు బ్రదర్ అన్నాక ఆ భయం ఉంటుంది, ఇప్పుడు గర్ల్స్ చేస్తున్నావు మరి ఫ్రెండ్సే కదా, అట్లా ఏం లేదు కదా. మధుకు చెప్తుంటా, మేము ఈ విషయంలో చాలా నవ్వుకుంటాం. మధుకడికి ఏం లేదు కదా మన ఇద్దరి మధ్య, అడుగు ఒకసారి. ఏం లేదు కదా, నేనే అడగాలి, ఏం నీకుందా? లేదు. నాకు అనిపిస్తుంది ఏంటి అంటే లేనట్టు అంటే నీకు లేదా? లేనట్టు అనిపించింది, కానీ ఇప్పుడు ఉంటే నువ్వు అవునంటే okay. ఏమవును? అరే కదా ఫ్రెండ్షిప్ రా. ఆహా, చూసావా? సరే సరే, ఇప్పుడు ఒక చిన్న టాస్క్ పెడతాను. ఓకే, టాస్క్. ఇద్దర్లో ఎవరు నన్ను ఇంప్రెస్ చేస్తారో చూస్తాం. ఓకే అక్క. ఓకే అక్క. నీకు మధు మీద ఉన్న ఇష్టాన్ని ఇష్టాన్ని ఒక లవ్ ప్రపోజ్ చేయాలి అంటే నువ్వు మధుకి ఎలా లవ్ ప్రపోజ్ చేస్తావో చేసి చూపించాలి. ఇది టాస్క్ లో ఒక భాగం. ఇప్పుడే చెప్పేస్తున్నా, నీ ఫ్యూచర్ గర్ల్ ఎవరైతే వస్తున్నారో నాకు తెలీదు, ఇదంతా సెట్టే. నువ్వైతే నా మీద అయితే పగ పెట్టుకోకు ప్లీజ్. ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇప్పుడు చెప్పేసి ఇట్లా ఎడిటింగ్ లో లేపేసేయాలి. అక్క. అలాంటి వెయిటింగ్ లో ఉండవు. ఓకే, సో చాలా రోజుల నుంచి మనం ఇద్దరం వీడియోస్ అన్నా లైక్ యాజ్ అ ఫ్రెండ్షిప్స్లో ఫ్రెండ్షిప్లో మంచి ఒక బాండ్ నాకు అనిపిస్తుంది నీకు ఇష్టం అని. కానీ అలాంటి వేలో కాదు, కానీ కొంచెమన్నా నీకు ఇష్టం అని నాకు అనిపిస్తుంది. సో నా కళ్ళలో నీకు ఏమైనా కనిపిస్తుందా? తీసుకో. కనిపిస్తుంది. అనిపిస్తుందా? ఏదో బ్లాక్ కలర్ లో అది కనిపిస్తుంది. నీకు మెయిన్ ఇది కనిపించాలి అలా. రియలీ? ఏంటి ఏంటి? హార్ట్ రాదు, హార్ట్. నా హార్ట్ నీకు ఇచ్చేసాను అంతే. ఇప్పుడు నువ్వు నా తీసుకోవాలి. ఒపీనియన్ చెప్పాలి. చెప్పు. నాకు కొంచెం టైం కావాలి. తీసుకో, ఒక 1 minute 2 minutes. నో అమ్మ, లైఫ్ పార్ట్నర్ అంటే ఇంత పెద్ద లైఫ్ 1-2 minutes లో నేను ఎట్లా డిసైడ్ చేస్తా? నాకు చాలా టైం కావాలి. నీ ఇష్టం, నువ్వు మిస్ చేసుకుంటున్నావు. ఏంటి ఇంతేనా? తన మీద ప్రేమ నీకు ఇంత కొంచెం ఉందా? ఎంత అని చూపి అన్న. చూపించాలి కదా. ఓకే, ఎంత ఉందో చూపించాలి. ప్రిపేర్ అయ్యా ఏంటి? అమ్మో. ఐ లవ్ యూ మధు, విల్ యూ మ్యారీ మీ? ఐ నీడ్ సమ్ టైం. ఓకే, ఎంతనా టైం? నేను కూడా ఇంప్రెస్ అవ్వలేదు. ఇంతేనా? ఇది అందరు చేసేదే. కూర్చో. ఎంతనా టైం తీసుకో, కానీ ఎప్పుడన్నా మనం ఏమంటారు ఒక్కరే అవ్వాల్సిందే. అమ్మో, ఒకటే అవ్వాల్సిందే. ఆలోచించు, మిస్ చేసుకోకు ఇలాంటివన్నీ. నాకు టైం కావాలి. ఎంత టైం కావాలి? ఎందుకు టైం కావాలి? ఇన్నాళ్ళు టైం ఉంది కదా. చూడు కదా, ఒక 3 లేదు, years 8 అయితే months లో అయిపోయింది. నేను ఇలా డిసైడ్ అవుతా. 3 months నుంచి ఏం చేసినా నేను కొంచెం Sorry, 3 lazy years. చెప్తాను. నా హాఫ్ సారీ అంటే సపోర్ట్ చేస్తలేదు, సో ప్లీజ్ డోంట్ మైండ్. నాకు టైం కావాలి. 8 months లో మనం డిసైడ్ అవ్వలేము కదా. 8 months ఇంకా మనం నేను- డాన్స్ చేస్తున్నాం 3 years నుంచి. అందుకని ఇప్పుడు డాన్స్ కాకుండా మనం ఒకరినొకరం అర్థం చేసుకున్న Okay. తర్వాత నువ్వు నాకు సెట్ అయితే ఓకే. ఇప్పుడు నీ ఒపీనియన్ నాకు చెప్పావు కదా, నాకు కూడా కొంచెం టైం ఇవ్వు, నేను డిసైడ్ అయ్యి చెప్తా. నేను క్లాతింగ్ కాదు కదా సెట్ అవుతానికి, సెట్ చేసుకోవాలి. అందుకని సెట్ చేసుకోవాలా? సెట్ చేసుకోవడానికి కూడా నాకు కొన్ని ఉన్నాయి. అంటే నా హస్బెండ్ వస్తే అంటే అవి ఇవి హస్బెండ్ దాకా quality. పోయినావా? సరే అక్క, అంటే మరి నువ్వు ఓన్లీ లవర్కేనా? నువ్వు హస్బెండ్ అన్నావు ఇంకా. అదే మరి లవ్ తర్వాత మ్యారేజే కదా. మనది మ్యారేజ్ కదా, అయితే హస్బెండే కదా. మనదే కదా, ఆ? మనదే కదా. అదే నిన్ను చూస్ చేసుకోవాలంటే నాకు కొంచెం టైం కావాలి. టైంలో నేను థింక్ చేస్తా. ఓకే, వెయిట్ చేస్తా. అక్క ఇంప్రెసా? కాదు, ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఎవరిది అంటే మధుది. ఇప్పుడు నా యాటిట్యూడ్ ఉండాలి. ఓకే, ఓకేనా? ఇప్పుడు మధు ఎలా ప్రపోజ్ చేస్తుందో చూస్తాను.
ఓకే, నేనా? ఇట్స్ యువర్ టర్న్. వెరీ ఇట్లా ఆడుకుంటా. ఇంట్రెస్టింగ్. నా లైఫ్ లో ఎవరైనా నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నేను ఇప్పటి వరకు ప్రపోజ్ చేయలేదు. సో అదే కదా ఇలా చూపిస్తున్నాం మనం. చెప్పు. పవన్ నువ్వు చాలా లక్కీ పవన్. ఏం లకి? మన జోడి హిట్ అయినందుకు మనల్ని ఇక్కడ పిలిచారు. ఇప్పుడు అక్క ఇంప్రెస్ అవ్వడానికి కోసం ఇప్పుడు చేయాలి. అంటే అక్క గురించి చేస్తున్నావా? సో అక్కకే చెప్పే, మరి నువ్వు నాకు చెప్తున్నావు. సరే ఇప్పుడు ఎంత లవ్ ఉంది అనేది ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి. సో హలో పవన్, హలో. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఎందుకు మాట్లాడుతున్నా, నా ఐ కాంటాక్ట్ ఎందుకు ఇంత డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నావు కదా? అనుకోలేదు. సో పవన్, స్టార్టింగ్ నేను చూసిన తర్వాత ఈ అబ్బాయి చాలా ఇన్నోసెంట్, ఇలాంటి క్వాలిటీస్ నాకు నచ్చిన క్వాలిటీస్ నీలో ఉన్నాయి. సో నువ్వు నాకు పర్ఫెక్ట్ అని అనిపిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇఫ్ ఇన్ కేస్ మనం పర్ఫెక్ట్ కాకపోయినా నీకు నచ్చినట్టు నేనుంటా. సో నేనేమంటున్నానంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంటే వీడియోస్ చూసి బాగా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, అయ్యో మన జోడి ఎంత బాగుంది అని. కానీ ఎప్పుడు బయట పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నా. ఐ లవ్ యూ పవన్. ఆన్సర్ లేదా? నేను ఏమంటున్నా అంటే నా లవ్ని యాక్సెప్ట్ చేయి. అంటే నాకు అనిపిస్తుంది నీకు కూడా నా మీద ఎంతో కొంత ఉందని. ఇఫ్ నీకు ఏదైనా నా దాంట్లో నచ్చనివి ఏమైనా ఉంటే నువ్వు నాకు చెప్పేసే, నేను అవన్నీ సెట్ చేసుకుంటా. ఐ మీన్ మంచిగా చేసుకుంటా, నీకు నచ్చినట్టు నేను ఉంటా. అండ్ నువ్వు అంటే మనం రిలేషన్లో ఇఫ్ అయిపోతే నువ్వు పొజిటివ్నెస్ చూపిస్తావు కదా, అది నేను చాలా మంచిగా ఫీల్ అవుతా. అంటే అబ్బా నా మీద ఎంత ప్రేమ చూడు, ఎంత పొసెసివ్ గా ఉన్నాడు అని అనుకుంటా. నీ మీద ఏం డౌట్లు పడను, నీ మీద ట్రస్ట్ గానే ఉంటా, నువ్వు చెప్పినట్టు వింటా. అలాని అన్ని వినను, కొన్ని వింటా. అండ్ అండ్ ఇంకా బాయ్స్ కి కావాల్సింది ఫ్రీడమ్. నీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తా, కానీ నువ్వు నాకు నా దగ్గర మాత్రం అబద్ధాలు చెప్పకు, ఓకేనా? నా లవ్ ఇట్లా నీకు ఓకే అయితే నువ్వు ఇప్పుడే చెప్పకు, టైం తీసుకొని చెప్పు. టైం వద్దు, ఓకే అయిపోయిందక్క, అయిపోయిందక్క, ఓకే అయిపోయింది. ఇది జస్ట్ అక్కని ఇంప్రెస్ చేయడానికి. అక్క ఎలా ఉంది? నేను ఫీల్ లో విన్నా కదా, ఫీల్ అయ్యావా? మరి అక్క కోసం మరి ఐ లవ్ యూ అనేది లవ్ సింబల్ ఇవ్వలేదు. నీ కోసం నేను లవ్ ఇగో ఇది తీసుకొచ్చాను, ఎంత బాగుంది చూడు. తీసుకోవా? నా హార్ట్ నీ దగ్గరనే పెట్టేసుకో జాగ్రత్తగా. ఇప్పుడే కదా. చెప్పలేను. అయ్యో కెమెరాస్ ఉన్నాయి అందుకే లే. కెమెరాస్ తీసుకో, మనం తర్వాత మాట్లాడించుకుంటాం. అక్కకి ఇంప్రెస్ చేయడానికి. సూపర్ సూపర్ సూపర్. సో నాకు నిజంగా నీ లవ్ కన్నా నాకు మధు ప్రపోజ్ చేసింది చాలా కనెక్ట్ అనిపించింది. ఎంత హానెస్ట్ గా, ఎంత ఎంత బాగా చెప్పింది చూడతాను. సూపర్ సూపర్. సో అంటే ఒకరి మీద ఒకరికి ఒపీనియన్ ఉంది, కానీ ఇంకా టైం కావాలి కదా పవన్? వి నీడ్ టైం. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడక్క, అంతేనా? ఈ వీడియో ఎండింగ్ వరకు తెలుస్తది మేమెవరము, మా ఇద్దరి మధ్యలో ఏముందో. అంతేనా? ఓ వెరీ క్యూరియాసిటీ అయితే. సో ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఇద్దరివి? నాకు పర్సనల్ గా అంటే ఎస్ఐ అవ్వాలని ఉండే. నాకు స్టడీస్ అంటే చాలా ఇష్టము, బట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల నేను అది చేయలేకపోయా. అండ్ నాకు టాలెంట్ ఇందులో ఉంది, డాన్స్, యాక్టింగ్, ఈ ఫీల్డ్ లో ఉంది. ఈ ఫీల్డ్ లో నేను ఎంటర్ అయిన తర్వాత నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అక్క. సో ఇందులోనే మంచి మూవీస్ లో కానీ సాయి పల్లవి లాగా అవ్వాలని ఉంది నాకు. ట్రెడిషనల్ గా, డీసెంట్ గా, మంచి డాన్సర్ గా తనలా నేమ్ తీసుకురావాలని నాకు ఉంది. అంతే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా డాడీ ఆర్టీసీ డ్రైవర్, మమ్మీ హౌస్ వైఫ్. అండ్ మేము 7 members, 6 members సిస్టర్స్, ఒక్కడే తమ్ముడు. నువ్వు ఎన్నో నెంబర్ అమ్మా? నా నెంబర్ 5, 5th one. రిమైనింగ్ 4 members మ్యారీడా? 3 members కి మ్యారీడ్. నాకంటే పెద్ద అక్క ఉంది. అక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా మ్యారేజ్, నా తర్వాత మా తమ్ముడు, మా తమ్ముడు తర్వాత మా చెల్లెలు.
మా మమ్మీకి కొంచెం ఆశ ఎక్కువ అన్నమాట. ఇంతమంది కన్న తర్వాత కూడా ఇంకో అబ్బాయి ఉంటే బాగుండు అని మా తమ్ముడు పుట్టిన తర్వాత కూడా ఇంకో అమ్మాయిని పుట్టేసి ఓ అంటే ఆశ ఎక్కువ మమ్మీకి. సూపర్. అలా. టోటల్ ఓవరాల్ గా ఏమంటుంటారు మీ కపుల్ ని డాన్సెస్ వీటన్నిటిని చూసి? ఆ చెల్లెళ్ళు, అక్క, తమ్ముడు. అందరూ ఎంత బాగుంది మీ పేరు, చాలా బాగుంది. ఇప్పటి వరకు అంటే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా చేశాను, కానీ ఎవ్వరు ఎక్కడ ఏ అబ్బాయితో చేసినా అంత కనెక్ట్ అవ్వలేదు. ఓన్లీ పవన్ తో చేసినప్పుడే కనెక్ట్ అయింది. ఎందుకంటే మా ఇద్దరి డాన్స్ అండ్ బాగుంటది వీడియో, టోటల్ గా సెట్ అయిపోతది. అది రియల్ పేరు లాగానే అనిపిస్తది. ఇంకా మా అక్క వాళ్ళందరూ అయితే ఇంకా మాకు మా పెద్దక్క అక్క వాళ్ళందరూ మాకు సాంగ్స్ పంపిస్తారు. ఈ సాంగ్ చేయి, ఈ సాంగ్ చేయి అని. స్పెషల్లీ అది చందమామ చందమామ కన్ను కొట్టే ఆ సాంగ్ అయితే మా ఫస్ట్ అక్కకి ఇష్టము. సో ఆ సాంగ్ అక్క కోసం చేసాము. దాని తర్వాత మా ఆశక్క సాంగ్ చేసాం, దీపక్క సాంగ్, స్వప్నక్క సాంగ్, వీళ్ళ ఈ 4 మెంబర్స్ కి వాళ్ళ ఇష్టమైన సాంగ్ చేసాం ఒక 1 వీక్ మొత్తం. అది చూసి బాగా హ్యాపీగా అయిపోయారు. ఎందుకంటే మేమేంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే మాకు వ్యూస్ లైక్స్ వస్తాయని అలా కానీ చేసాం. అది చాలా మంచి అవి సెలెక్షన్. సెలెక్షన్ బాగుంది, ఓల్డ్ సాంగ్స్ బాగా హిట్ కూడా అయింది. సో ఫైనల్ గా అంటే మధు, మనం వీడియోస్ చేసేటప్పుడు కానీ ఇండస్ట్రీలో ఎక్కువగా ఉండేటప్పుడు అంటే పేరెంట్స్ కి బయట వాళ్ళు మాట్లాడడం ఇలాంటివి కొన్ని కామన్ గా జరుగుతూ ఉంటాయి, కింద కమెంట్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఒక గర్ల్ గా యాజ్ ఎ గర్ల్ గా నువ్వు ఎలా బేర్ చేస్తున్నావు, ఎలాగ నీకు నువ్వు సెల్ఫ్ మోటివ్ చేసుకుంటావు? అంటే స్టార్టింగ్ లో కొంచెం హర్టింగ్ గా ఉండే ఆ కామెంట్స్ చూసి, బట్ నాకు ఎక్కువ స్ట్రెంగ్త్ ఏమనిపించిందంటే నా ఫ్యామిలీ అక్క, మా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ ఇలా మాట్లాడలేదు బ్యాడ్ కామెంట్. ఇంకా బ్యాడ్ కామెంట్స్ వస్తేనే అంటే మంచిగా సపోర్ట్ చేశారు. వాళ్ళదేంటి, నీకు టాలెంట్ ఉంది, వాళ్ళకి టాలెంట్ లేదు కాబట్టి వాళ్ళు చూపించుకోరు. ఎవరైనా ఎదిగితే వాళ్ళ మీద కామెంట్ చేయడానికే ఖాళీగా ఉంటారు. కూర్చొని పని పట్టలేక ఖాళీగా కమెంట్స్ అంతే. సో నీకు డాన్స్ ఉంది, నీకు టాలెంట్ ఉంది, నువ్వు చేసుకుంటున్నావు, నీ పనిలో నువ్వు వెళ్ళు, వాళ్ళది వీళ్ళది ఎందుకు ఆలోచిస్తావు? అండ్ మా రిలేషన్స్ లో కూడా అంటే ఉంటారు కదా చుట్టాలు, అలా అంటే మీ మీ కూతురు ఇలా చేస్తుంది చూడండి అనేసి మాటలు అన్నారంట. బట్ మా మమ్మీ నా కూతురు నా ఇష్టం, మా కూతురు ఏం చేసినా కరెక్టే చేస్తుందని వాళ్ళకి ఆన్సర్ చెప్పేసింది. సో ఆ ఒక్క మాట అక్క నాకు మా ఫ్యామిలీతో మంచి అంటే సపోర్టివ్ ఉన్నప్పుడు బయట ఎన్ని మాటలు అంటే నాకెందుకు అండ్ నేను అది స్పోర్టివ్గా తీసుకున్నా. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పబ్లిక్ వాళ్ళు స్టార్టింగ్లో ఎగతాళి చేస్తారు, కామెంట్ చేస్తారు. ఇఫ్ ఎగతాళి చేసిన వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అరే ఈమె అప్పుడు ఇంత కామెంట్ చేసినా బేర్ చేసింది, స్పోర్టివ్గా తీసుకొని ఇప్పుడు ఒక లెవెల్లో ఉంది, రియల్గా చాలా హార్డ్ వర్క్ చేసింది అనేసి అప్పుడు ఎవరైతే Realize హేట్ చేస్తారో వాళ్ళు అప్పుడు మంచిగా పాజిటివ్గా కామెంట్ చేస్తారు. సో నేను ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నా, ఆ నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ తీసుకోను. ఇంకా నాకు బూస్టప్ అవుతుంది అక్క ఆ నెగిటివ్ కామెంట్స్లో. నా గురించి ఏదైనా ఉంటే నేను తెలుసుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటా. అండ్ ఇంకా బ్యాడ్ కామెంట్స్ ఇస్తే అది నేను చూడను, ఇగ్నోర్ చేసేస్తా అంతే. ఇంకా వాళ్ళకి తెలియాలి, వాళ్ళ ఇంట్లో గర్ల్స్ ఉంటారు, సో వాళ్ళకి తెలియాలి అంతే. ఇప్పటి వరకు అయితే ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ రాలేవు, చాలా రేర్. అంటే ఇంకోటి ఏంటంటే అక్క, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనకి మన టాలెంట్ చూపించడానికి ఇచ్చింది. సో దాన్ని మనం ఒక యాజ్ ఏ గర్ల్గా బయట ఇలా ఉన్నాయని తెలుసు, ఆల్రెడీ అందరికీ తెలుసు. ఒక అమ్మాయి ఇలాంటి డ్రెస్లు వేసుకుంటే, ఇలాంటి వీడియోస్ చేస్తే అది తప్పుగా పోర్ట్రే అవుతుంది అని తెలుసు వాళ్ళకు కూడా. సో మీరు చేసేటప్పుడు కూడా చూసి చేయాలి. గర్ల్స్ది కూడా 50% రాంగే ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా వీడియోస్ చేసేటప్పుడు చూసి చేస్తే ఎవరు కామెంట్ చేయరు కదా అక్క. మనం మంచిగా చేస్తే చూసే జనాలు కూడా ఈమె చేస్తుంది, ట్రెడిషనల్గా చేస్తుంది, మంచిగా చేస్తుంది, టాలెంట్ ఉంది అనేసి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో 50% మనం కూడా మంచిగా చూసుకోవాలి, నెగిటివ్ కామెంట్స్ రానియకుండా. బ్యాడ్ వేలో యూజ్ చేయొద్దు, గుడ్ వేలో యూజ్ చేస్తే మన టాలెంట్ ని మనం స్ట్రాంగ్ గా గుడ్ గుడ్గా చూపించాలి ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. అంతే. పవన్ ఇంట్లో మమ్మీ అడుగుతూ ఉంటారా? మమ్మీ కానీ సిస్టర్స్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారా మధు గురించి, ఏంటి ఇద్దరి మధ్య రిలేషన్? ఫ్రెండ్స్ అయితే డైరెక్ట్ భాబీ అంటారు. భాబీ క్యా కర్రీ అంటే ఇన్ ది సెన్స్ వదిన. వదిన ఏం చేస్తుంది, మరి ఎప్పుడు తీసుకొస్తావు బాంబే? అరే వదిన కాదు బ్రో, ఫ్రెండ్స్ అండి. ఎంత చెప్పినా కూడా అసలు నమ్మరు. నమ్మరు. అంటే వదినని అంటారు.
అని ఇంట్లో సిస్టర్స్ వాళ్ళైతే వాళ్ళకు నా పైన చాలా నమ్మకం ఉంది. సో అలాంటి ఏం లేదు, ఇంటి నుంచి టోటలీ సపోర్ట్ ఉంది. కానీ స్పెషల్లీ అంటే మమ్మీ అంటే నేను ఇప్పుడు 5 years ఉన్నా అప్పుడే నాకు డాడ్ చనిపోయారు. సో అప్పటి నుంచి మమ్మీ నాకు చూసుకుందంతా. సో మమ్మీ ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే మమ్మీ వల్లనే. అంటే మమ్మీ టైలరింగ్ చేస్తుంది, టైలరింగ్ చేసుకుంటా అంటే నాకేం కావాల్సినవన్నీ ఇచ్చింది అట్లా. సో అదొక విషయం ని స్పిరిట్లో తీసుకొని జస్ట్ హార్డ్ వర్క్ చేద్దామని అనుకుంటున్నా. అంటే మంచి స్టేజ్లో మమ్మీ కూడా చూడాలి అలా అని. గుడ్ 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 కానీ చాలా అన్నీ తెలుసుకొని వచ్చాడు అక్క, చాలా కష్టపడ్డాడు. అంటే తన పర్సనల్ మ్యాటర్స్ అన్నీ చెప్తుంటాడు కదా. అంటే బీటెక్లో ఉన్నప్పుడు కూడా నేను కొన్ని చేశాను, అవి అన్నీ చూసి వచ్చాను. సో కొన్ని ఇతను కూడా అవే చేసి వచ్చాడు. అవి చూసి అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇద్దరం ఒకటే వేలో ఉన్నాము, ఇందులో అయితే క్లిక్ అవుదాం చూద్దాము అని. చాలా చూసి వచ్చాడు. అంటే నాకు ఫ్యామిలీ ఉంది అండ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ మా డాడీకి అంటే 7 members కదక్క, తనకు అంటే ఇంతమందిని చూసుకోవాలంటే చాలా. అందులో నేను బీటెక్ చేస్తున్నప్పుడు నేను హోమ్ ట్యూషన్స్ చెప్పడం, ఫైనాన్షియల్గా ఇష్యూస్, సేమ్ కొన్ని క్వాలిటీస్ తనవి కూడా. తన ఏడవడు కానీ లోపల మాత్రం చాలా సెంటి, తనది ఇంకా టూ మచ్ ఉంటుంది కానీ లోపల, కానీ చెప్పుకోడు అంతే. అవి నేను వింటా కదక్క, నాకు బాగా తెలుసు. ఏ పని చేయలేదు అని కాదు, అన్ని చేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాడు. అది తన హార్డ్ వర్కే అండ్ నాది నా హార్డ్ వర్క్ అంతే. సూపర్. చూసారంటే ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అవ్వడానికి బ్యాక్ ఎంత ఉంది కదా. సో అంటే నువ్వు ఏంటేం చేసావు నా వర్క్స్? లైక్ మొబైల్ షాపింగ్, క్లాతింగ్ ఆడ కూడా చేసిన, లైక్ రిపేరింగ్ షాప్స్ కూడా చూసినాను, ఫర్నిచర్ చేశాను, అండ్ ఇంకా ఈవెంట్ మేనేజ్మెంట్, అందులో డెకరేషన్ అవి చేశాను, కెమెరా చేశాను, ఎడిటింగ్ చేశాను, వెడ్డింగ్ షూట్ కూడా చేసిన. అంటే అవన్నీ చేసుకుంటా. లైక్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనీ ఎర్న్ చేయాలి అని మనకు ఏం కావాలి, లైక్ వీడియోస్ అవి అన్నీ క్రియేట్ చేస్తుండాలి అని అట్లా అవి కొంత మమ్మీకి ఇస్తుండే అట్లా మేనేజ్ చేసుకుంటా. కానీ హైదరాబాద్ వచ్చే డిసిజన్ మధు వల్లనే. అంటే నాకు మధు ఒక హోప్ ఇచ్చింది, లైక్ నువ్వు ఇక్కడ వస్తే నీకు ఇంకో ఒక లెవెల్లో నువ్వు వెళ్తావు అని. సో మధు చెప్పాను, అందుకే నేను ఇక్కడ వచ్చాను అంతే. అట్లా ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతా ఓకే ఉంది, సెట్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చక్కగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఇద్దరు కలిసి, అది కూడా బాగా వెళ్తుంది. అందరూ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరికి ఏదో ఉంది, ఏదో చేయాలి అని వాళ్ళకి. కానీ మా పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలీదు. ఇప్పుడు మేము చదువుకోవాలన్నా మాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి. సో ఇప్పుడైతే అది కుదరదు. సో మేము ఇక్కడ ఈ యూట్యూబ్ ఛానల్ పైన, ఇన్స్టాగ్రామ్ పైన ఆ అర్నింగ్స్తోనే మేము ఏదైనా చేయాలనుకుంటే అవే. సో మేమిద్దరం ఏమనుకుంటున్నామంటే కపుల్స్గా స్టార్ట్ అయ్యి మంచిగా తనకు ఫేమ్ రావాలి, నాకు ఫేమ్ రావాలి, ఎక్కడైనా మంచి ఆపర్చునిటీస్ వస్తే, ఆఫర్స్ వస్తే అలా చేసుకుంటా సెట్ అవ్వాలని మాకు. సో అందులో ఉంటుంది అక్క మా ఇద్దరిది కెమిస్ట్రీ. అలా ఆ వీడియోస్లో అంత కనిపిస్తుంది, మీరు అంత ఫీల్ అవుతున్నారు అంటే మేము ఎంత కష్టపడితే ఆ వీడియో, ఎంత ఎఫర్ట్ పెడితే ఆ వీడియో అంత బాగా వస్తుంది. అంటే కాస్ట్యూమ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, వీడియో ఎడిటింగ్ కానీ ఇవన్నీ ఎలా జరుగుతుంది? ఇతను టోటల్ వీడియో ఎడిటింగ్ అంతా చూసుకుంటాడు, మొబైల్లోనే చేస్తాడు. ఇంకా నేను డ్రెస్సింగ్ అవన్నీ నేను చూసుకుంటాను. ఇంకా ప్రమోషన్స్ అవి వస్తుంటాయి కదా, ఇప్పుడు ఓకే, ఇప్పుడు నాకు కూడా ఫైనాన్షియల్గా కొంచెం ఓకే. బట్ ఇంకా మా ఫ్యామిలీకి కూడా చూసుకోవాలి కాబట్టి నేను ఎవ్రీ మంత్ ఫ్యామిలీకి పంపించాలి అండ్ నేను చూసుకోవాలి. అండ్ మా చెల్లెలు ఉంది, తనకు చదివించాలి, ఇవన్నీ ఉన్నాయి. అండ్ నా ఫ్యూచర్, నా పెళ్ళి నేనే చేసుకోవాలి. అలా వాటి కోసం ఇప్పుడు ఈ కష్టపడుతున్నాం. సూపర్. సో కాన్సెప్ట్స్ అంతా నువ్వు రెడీ చేసుకుంటావు? నేను చెప్తాను అనమాట. లైక్ డిఓపి అంటే డైరెక్టర్ లాగా, డైరెక్టర్ నేను, డిఓపి తను, డిఓపి ఎడిటింగ్ ఆల్ తను, కొరియోగ్రఫీ డైరెక్టర్ నేను. సూపర్ సూపర్. సో ఫైనల్గా ఏంటంటే మంచి ఫ్యామిలీస్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ ఎఫర్ట్స్ అండ్ మీ టాలెంట్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు.
స్ట్రాంగ్గా అంతే కాన్ఫిడెంట్గా ఉండండి. ఇద్దరు ఒక మంచి పొజిషన్స్కి వస్తారు. థ్యాంక్ యూ. ఓకేనా? సో ఇంకా మంచిగా ఫ్యూచర్ బాగుంటుంది, మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇద్దరికి. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే. సో ఆల్ ద వెరీ బెస్ట్. సో అక్క, ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ వరకు మా ఇద్దరి మధ్యలో ఏముందో అని అప్పటి నుంచి డౌట్గా ఉంది కదా మీకు అండ్ ఆడియన్స్కి. సో ఏం లేదు, ఇప్పుడు మేము చెప్పేస్తున్నాం, రివీల్ చేసేస్తున్నాం, అంతా చూస్తున్నారు కదా, చెప్పేద్దామా? So we are just friends. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బిలేటెడ్. బిలేటెడ్. అంతే, మా ఇద్దరి మధ్యలో ఓన్లీ ఫ్రెండ్స్ Friendship. మాత్రమే, మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే. మీరు అనుకున్నట్టు ఏమీ లేదు. సో మీ సపోర్ట్ కావాలి మాకు, మీ సపోర్ట్ ఉంటే ఇంకా మేము మంచి మంచి వీడియోస్ తీసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ టీమ్ అండ్ మంజుష అక్క, మీకు కూడా చాలా 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 పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పవన్. Thank బోత్ you. ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే. ఆల్ ద బెస్ట్.